Alexa, turn on switch 1. Alexa, turn off switch 1. హోమ్ ఆటోమేషన్లో భాగంగా వైఫై స్మార్ట్ 2 నోడ్ స్విచ్ని ఈరోజు అన్బాక్స్ చేసి అది ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. టెక్నాలజీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న ఈ పరిస్థితుల్లో మన ఎలక్ట్రికల్లో కూడా రకరకాలైనటువంటి కొత్త టెక్నాలజీ వస్తూనే ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఒక లైట్ గాని ఫ్యాన్ గాని వేయాలంటే బోర్డు దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకునే వాళ్ళము. తర్వాత దానికి టచ్ స్విచ్లు వచ్చాయి. అలాగే రిమోట్ కంట్రోల్ తో పనిచేసినటువంటి డివైసెస్ కూడా వచ్చినాయి. తరువాత మన మొబైల్ ద్వారా లైట్స్ గాని ఫ్యాన్స్ గాని ఆపరేట్ చేసుకునే విధానం అయితే వచ్చింది. ప్రస్తుతం వాడుకలో కూడా ఉంది. ఈ నేపథ్యంలో మన ఎలక్ట్రికల్లో బల్బ్స్ గానీ ఫ్యాన్స్ గానీ లేదా ఏసీస్ గానీ గేజర్స్ గానీ వీటిని ఆన్ చేయాలంటే మనం స్విచ్ బోర్డు దగ్గరకు వెళ్లి స్విచ్ ఆన్ చేస్తే అవి పనిచేస్తాయి. కానీ ప్రస్తుతం నోటి ద్వారా చెప్పి మనం ఆన్ ఆఫ్ చేసుకునే టెక్నాలజీ అయితే రోజు రోజుకి డెవలప్ అవుతుంది. ఈ టెక్నాలజీ వల్ల మనం స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళడం గానీ లేదా రిమోట్ కంట్రోల్ తో పనిచేసేటువంటి డివైసెస్ ఉన్నా సరే మనం రిమోట్ కి వెతకడం గానీ ఇటువంటివి ఏమీ ఉండవు. మనం ఒక రూమ్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ నోటితో మనం చెప్పి బల్బ్ ఆన్ అవ్వమంటే ఆన్ అవుతుంది, అలాగే ఫ్యాన్ ఆన్ అవ్వమంటే ఆన్ అవుతుంది, లేదా ఏసీ ఆన్ అవ్వమంటే ఆన్ అవుతుంది. మరి ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక చిన్న డివైస్ ని మీకు డెమోగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే దీని గురించి తెలియని వాళ్ళకు తెలియజేయడమే నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే ఇటువంటి వీడియోలు ఇంకొకరికి ఉపయోగపడతాయి కాబట్టి వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంతవరకు మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎటువంటి ఆలస్యం చేయకుండా ముందుగా అన్బాక్స్ చేసి ఇది ఎలా పనిచేస్తుంది, వీటికి ఎలా కనెక్షన్లు ఇవ్వాలనేది తొందరగా చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. మనకు ఒక వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. థర్మాకోల్ షీట్ మధ్యలో డివైస్ అయితే ఉంచారు. ఇది మనం ఒక లైట్కి ఒక ఫ్యాన్ కోసం మాత్రమే తీసుకున్నాము. ఇది నేను 1600కి కొనడం అయితే జరిగింది. ఇది ఇలా వస్తుంది. ఇది పై కవర్ అన్నట్టు రెగ్యులేటర్ ఇది. అలాగే ఒక ప్లాస్టిక్ కవర్లో డివైస్ ఉంది. ఇది డివైస్ చాలా చిన్నగా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఇది డెమోగా చూపించడానికి ఇక్కడ ఏమేమి తీసుకున్నానంటే ఇది డివైస్. ఇది ఇప్పుడు దీని ద్వారా మనం వర్క్ చేయాలి. దీనికి కనెక్షన్లు ఎలా ఇవ్వాలి ఏంటనేది మొత్తం మీకు చూపిస్తాను. దీనికోసమని ఒక స్విచ్ బోర్డ్ తీసుకున్నాను. దీంట్లో 2 స్విచ్లు ఉన్నాయి. ఇవి 2-వే స్విచ్లు, కానీ ఇది 1-వే స్విచ్ లాగా కనెక్షన్ ఇస్తాను. ఈ డివైస్ సపోర్ట్ ఏంటంటే ఒక లైట్కి ఒక ఫ్యాన్కి మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఇటువంటివి మనకు ఎన్ని లైట్లు ఎన్ని ఫ్యాన్లు అలా కావాలనుకుంటే అటువంటి డివైసెస్ దొరుకుతున్నాయి. దీంతో పాటు ఒక రెగ్యులేటర్ ఇచ్చారు కదా, అన్బాక్స్లో మీరు చూసారు కదా. ఇది వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన దగ్గర ఉన్నటువంటి పాత సాకెట్ టైపు రెగ్యులేటర్ ఉంటుంది కదా, ఆ కేసింగ్లో ఇది ఫిక్స్ చేసి, అంటే ఆ లోపల ఉన్నటువంటిది ఓల్డ్ తీసి ఇది ఫిక్స్ చేసి ఆ నాబు అటాచ్ చేసుకొని వాడుకోమని చెప్తున్నారు. ప్రెజెంట్ అయితే ఇది మీకు చూపించట్లేదు, ఎందుకంటే అవన్నీ చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అలాగే ఇక్కడ నేను 2 హోల్డర్లతో 2 బల్బులు తీసుకున్నాను. ఫ్యాన్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే సీలింగ్ ఫ్యాన్ కనెక్ట్ చేసి అవన్నీ చూపించడం పెద్ద విషయం అయిపోతుంది. అలాగే ఒక లైటు ఫ్యాన్కి బదులుగా మరొక లైటు అలా తీసుకున్నాను. అలాగే వీటికి సప్లై ఇవ్వడం కోసం ఒక సప్లై వైర్ని అయితే తీసుకున్నాను. ఇదేంటంటే ఈ రెగ్యులేటర్కు కనెక్షన్ ఇచ్చే కార్డు వీళ్ళే ఇచ్చారు. ఇప్పుడు కనెక్షన్ ఇచ్చి చూద్దాం. అయితే ఇప్పుడు వీటికి కనెక్షన్లో ఎలా ఇచ్చానన్నది చూపిస్తాను. ఇక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ డివైస్కు ఇన్పుట్ సప్లై ఇవ్వాలి. ఇక్కడ ఫేజ్, ఇక్కడ న్యూట్రల్. ఈ కనెక్షన్లు ఇచ్చేటప్పుడు ఇక్కడ షార్ట్ అవ్వకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఈ టెర్మినల్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. తర్వాత ఈ పైన వాళ్ళ కార్డ్ ఇచ్చారు కదా, ఆ కార్డ్ నుంచి ఈ రెగ్యులేటర్కు కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ 4 టెర్మినల్స్ ఉన్నాయి. ఈ 4 టెర్మినల్స్లో ఒక వైర్ని లైట్కి ఇచ్చాను. ఈ బల్బు ఉన్న ఈ హోల్డర్లో ఒక వైర్ని ఇక్కడ తెచ్చి కనెక్షన్ ఇచ్చాను. అంటే అలాగే ఆ 2వ టెర్మినల్లో ఫ్యాన్కు బదులుగా మనం ఈ బల్బుని వినియోగిస్తున్నాం కాబట్టి ఈ బల్బు యొక్క 2 వైర్లో ఒక వైర్ని ఇక్కడ కనెక్ట్ చేశాను. అలాగే ఈ 2 టెర్మినల్స్లో 2 వైర్లని ఈ స్విచ్ బోర్డ్లో ఈ 2 స్విచ్లు అవుట్పుట్లకి ఇచ్చాను. అంటే ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ సప్లై వస్తుంది. అది వీటి యొక్క 4 కనెక్షన్లు. అలాగే ఈ స్విచ్ బోర్డ్కి ఇన్పుట్ సప్లై ఇవ్వాలి కాబట్టి స్విచ్ బోర్డ్కి ఈ రెడ్ వైర్ అనేది
ఫేజ్గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ ఫేజ్ వైరు ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ 2 బ్లూ వైర్లు దీనికి ఇన్పుట్ సప్లైగా ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ 2 బల్బుల్లో ఒక్కొక్క వైర్ని ఇక్కడ కలిపాము. ఇంకా 2 వైర్లని న్యూట్రల్కి కనెక్షన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మొత్తము జాయింట్ న్యూట్రల్లో కలిపాను. ఇక్కడ సప్లై వైర్ ఇచ్చాం కదా, ఈ సప్లై వైర్లో న్యూట్రల్ అనేది మొత్తం ఇక్కడ కామన్ చేయడం జరిగింది. ఇది వీటి యొక్క కనెక్షన్ విధానం. ఇప్పుడు దీనికి సప్లై ఇచ్చి చెక్ చేద్దాం ఎలా పనిచేస్తుందో. ఓకే, ఇప్పుడు దీనికి సప్లై ఇద్దాం. స్విచ్ ఆన్ చేస్తున్నాను. ల్యాంప్ బ్లింక్ అవుతుంది చూడండి. ఓకే, దీనికి సప్లై వచ్చింది. ఓకే, ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం. ఇవ్వండి, బల్బు వెలిగింది. అలాగే ఇది కూడా ఆన్ చేద్దాం. ఇది కూడా వెలిగింది. ఓకే, బల్బు ఫ్యాన్ బదులుగా మనం బల్బ్ పెట్టుకున్నాం కాబట్టి 2 ఆన్ అయ్యాయి. అంటే మనం స్విచ్ బోర్డులో ఆన్ చేస్తే ఆన్ అవుతున్నాయి. ఓకే, ఇప్పటి వరకు ఇది పాత పద్ధతి. ఎందుకంటే మనం వాయిస్ ద్వారా దీన్ని ఆన్ ఆఫ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి వాయిస్ ద్వారా కాకుండా మనం స్విచ్ బోర్డులో కూడా ఆన్ ఆఫ్ చేసే విధంగా కూడా ఉండాలి. కాబట్టి వీళ్ళేంటంటే స్విచ్లకు కూడా కనెక్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. దీన్ని ఇప్పుడు వాయిస్ ద్వారా అంటే మన నోటి ద్వారా ఆన్ ఆఫ్ చేసుకునే విధానం చేయాలనుకుంటే మన ఇంట్లో వైఫై ఉండాలి. ఎవరింట్లో వైఫై ఉంటుందో ఆ వైఫై ద్వారా దీన్ని కనెక్ట్ చేసి, అలాగే మన మొబైల్లో దీనికి సంబంధించిన యాప్ ఒకటి ఉంటుంది, యాప్ ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత గూగుల్ అసిస్టెంట్ కానీ లేదా అమెజాన్ అలెక్సా అసిస్టెంట్ కానీ ఈ 2 అసిస్టెంట్లో ఏదో ఒక అసిస్టెంట్ ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే వాయిస్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు, అంటే ఆన్ ఆఫ్ చేయొచ్చు. సో ఇవన్నీ చేయాలనుకుంటే ముందుగా దీనికి ప్రజెంట్ ఇక్కడైతే వైఫై లేదు. ఒక మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకుని దీనికి కనెక్ట్ చేస్తాను. అలాగే మొబైల్లో యాప్ ఎలా ఇన్స్టాలేషన్ చేసి దీనికి కనెక్ట్ చేయాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. మన ఇంట్లో వైఫై సదుపాయం కనుక ఉన్నట్లయితే అమెజాన్ వాళ్లకు సంబంధించినటువంటి ఎకో డాట్స్ అనే డివైసెస్ దొరుకుతున్నాయి. అవి కానీ మన ఇంట్లో కానీ పెట్టుకుంటే వాటిని వైఫైతో కనెక్ట్ చేసుకుంటే మనం వాయిస్ ద్వారా ఈ బల్బులే కాదు స్మార్ట్ ప్లగ్లు దొరుకుతున్నాయి, వాటిని కూడా కనెక్ట్ చేసి మనం ఆ స్మార్ట్ ప్లగ్ దేనికి ఇస్తామో అది వర్క్ అవుతుంది. అలాగే ట్యూబ్ లైట్స్ కూడా ఈ స్మార్ట్ ట్యూబ్ లైట్లు అనేవి వస్తున్నాయి, అవి కూడా వాయిస్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. బల్బులు వస్తున్నాయి. అలాగే ఏసీలు, గీజర్లు వీటన్నిటికీ అమెజాన్ అలెక్సా కానీ ఈ గూగుల్ అసిస్టెంట్ కానీ సదుపాయాలు ఉన్నాయి. అంటే వైఫైతో పనిచేసినటువంటివి మనం ఈ విధంగా నోటితో ఆపరేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసి పెట్టాను. ఈ మొబైల్ ఆ మొబైల్కి వైఫైతో కనెక్ట్ చేశాను. ఇకపోతే మనం ఈ డివైస్కి సంబంధించినటువంటి మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు అన్బాక్స్లో చూపించినటువంటి ప్యాక్లో ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి కదా, ఈ క్యూఆర్ కోడ్స్ ఆధారంగా స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది స్మార్ట్ లైఫ్ అని, ఆ యాప్ని డౌన్లోడ్ ముందుగా చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను, అది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అగ్రీ అని అడుగుతుంది. అగ్రీపై క్లిక్ ఇవ్వండి. ముందుగా ఈ యాప్లో సైన్ అప్ అవ్వాలి. నాకు ఆల్రెడీ దీంట్లో అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అవుతున్నాను. మనం సైన్ అప్ అయినటువంటి ఈమెయిల్ అడ్రస్ అలాగే ఇక్కడ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను. ఓకే, లాగిన్ అయిన తర్వాత మీకు స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డివైస్ని యాడ్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ పై కానీ లేదా ఇక్కడ యాడ్ డివైస్ పై కానీ మీరు క్లిక్ ఇచ్చినట్లయితే ఈ డివైస్ దీనికి యాడ్ అయిపోతుంది. ఈ డివైస్ 2 ఒకే వైఫైకి స్టార్టింగ్లో కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత దీనికి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వైఫైతో దీన్ని కనెక్ట్ చేసి మనం నెట్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ డివైస్ పై క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది, లొకేషన్ ఎనేబుల్ చేయాలి. తర్వాత ఇక్కడ వీళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి స్మార్ట్ ప్లగ్లు అలాగే మనం ఇటువంటి డివైసెస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మనది ఏదన్నది సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వైఫై యొక్క నేము అలాగే వాటి యొక్క పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, కన్ఫర్మ్ ద ఇండికేటర్ ఈజ్ బ్లింకింగ్ ర్యాపిడ్లీ అని ఇక్కడ చూపిస్తుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పెయిరింగ్ మోడ్లోకి తీసుకువెళ్ళాలి. పెయిరింగ్ మోడ్లోకి తీసుకువెళ్ళాలంటే ఇక్కడ మనం స్విచ్ని ఒక 4-5 టైమ్స్ ఆన్ ఆఫ్ చేస్తే ఇది పెయిరింగ్ మోడ్లోకి వెళ్తుంది. చూడండి, ఇక్కడ ల్యాంప్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఇది పెయిరింగ్ మోడ్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేయాలి. బ్లింకింగ్ క్విక్లీ లేదా స్లోలీ అని చూపిస్తుంది. ఇక్కడ వేగంగా బ్లింక్ అవుతుంది కాబట్టి మనం దీనిపై ట్యాప్ చేయాలి. ఓకే, డివైస్ అనేది
యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఒక ఫ్యాన్, ఒక లైట్ స్విచ్ చూపిస్తుంది. ఇప్పుడు దీనిపై ట్యాప్ చేస్తున్నాను. చూడండి మొత్తం మొబైల్తో ఆపరేట్ చేసుకునే విధంగా ఇక్కడ కనిపిస్తుంది స్విచ్, ఫ్యాన్ స్విచ్. అలాగే రెగ్యులేటర్ యొక్క స్పీడ్ని కూడా మనం ఇక్కడ పెంచుకోవచ్చు మొబైల్ ద్వారానే. ఇప్పుడు నేను స్విచ్ 1ని ఆన్ చేస్తున్నాను. చూడండి లైట్ వెలిగింది. అలాగే ఫ్యాన్ స్విచ్ని కూడా ఆన్ చేస్తున్నాను. చూడండి బల్బు వెలుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్యాన్ తిరుగుతుంది అన్నట్లుగా చూపిస్తుంది. అలాగే ఆఫ్ చేస్తే ఇక్కడ ఆఫ్ అని చూపిస్తుంది. ఈ విధంగా మనం మొబైల్తో ఎక్కడి నుంచి అయినా సరే మన ఇంట్లో ఉన్నటువంటి బల్బు ఫ్యాన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఓకే. ఇప్పుడు వాయిస్ ద్వారా అనుకున్నాం కదా, వాయిస్ ద్వారా ఎలా చేయాలి? బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ కింద మీపై ట్యాప్ చేసినట్లయితే చూడండి ఇక్కడ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ రెండు ఉన్నాయి వాయిస్ అసిస్టెంట్స్. వీటిలో మీరు ఏది యూజ్ చేస్తే వాటి యొక్క యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నేను అలెక్సా యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు అలెక్సా యాప్ని ఓపెన్ చేయబోతున్నాను. చూడండి ఇక్కడ అలెక్సా యాప్ ఉంది, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అలెక్సా యాప్లో మనం ఈ స్మార్ట్ లైఫ్ యాప్ని యాడ్ చేయాలి. ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ సింబల్పై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ పైన సెర్చ్ బార్లో స్మార్ట్ లైఫ్ అని టైప్ చేయండి. చూడండి ఇక్కడ స్మార్ట్ లైఫ్ అని వచ్చింది. దీనిపై ట్యాప్ చేస్తున్నాను. చూడండి యాప్ యొక్క లోగోతో ఇక్కడ కనిపిస్తుంది. దీనిపై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎనేబుల్ టు యూజ్ అని వచ్చింది. దీనిపై ట్యాప్ చేయండి. ఇక్కడ అగ్రీ అండ్ లింక్ అని వచ్చింది. దీనిపై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు యాప్తో లింక్ అయినట్టుగా నోటిఫికేషన్ వచ్చింది. పైన వచ్చినటువంటి నోటిఫికేషన్ పై ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి దిస్ డివైస్ ఆన్లైన్ అని వచ్చి ఇక్కడ చూడండి సైడ్ సర్కిల్లో డాట్ పెట్టి మనం లాంచ్ పై ట్యాప్ చేసినట్లయితే చూడండి ఇక్కడ టర్న్ ఆన్ అని అడుగుతుంది. ఈ టర్న్ ఆన్ పై ట్యాప్ చేస్తున్నాము. ఇక్కడ లొకేషన్ అడుగుతుంది. వీటి యొక్క పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి పైన ట్యాప్ టు సే అలెక్సా అని ఉంది. దీనిపై ట్యాప్ చేస్తే మనం మాట్లాడింది అది తీసుకుంటుంది, లేదా నువ్వు డైరెక్ట్ మాట్లాడినా తీసేసుకుంటుంది. అలెక్సా టర్న్ ఆన్ స్విచ్ 1. ఓకే, ఇక్కడ బల్బు వెలిగింది, అబ్జర్వ్ చేశారు కదా. అలాగే రెండవది కూడా వెలిగిద్దాం. అలెక్సా టర్న్ ఆన్ ఫ్యాన్. ఓకే, ఇది కూడా వెలిగింది. ఇప్పుడు దీన్ని ఆపుదాం. అలెక్సా టర్న్ ఆఫ్ స్విచ్ 1. అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్యాన్. అలెక్సా టర్న్ ఆన్ స్విచ్ 1. అలెక్సా టర్న్ ఆన్ ఫ్యాన్. చూసారుగా ఫ్రెండ్స్, ఇది వాయిస్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనం ఆ నోటితో బల్బు వెలగమంటే వెలుగుతుంది, ఫ్యాన్ ఆన్ చేయమంటే ఫ్యాన్ ఆన్ అవుతుంది. మీరు అనొచ్చు స్విచ్ 1 ఆన్ అని అంటున్నారు, బల్బు ఆన్ అని మీరు అనట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే డిఫాల్ట్గా అది స్విచ్ 1 అనే ఫీడ్ అయి ఉంది. మనకు బల్బ్ అని కావాలనుకుంటే యాప్లో మనం ఆ బల్బ్ అని ఫీడ్ చేసుకుంటే స్విచ్ ఆన్ బల్బ్ అంటే బల్బ్ ఆన్ అవుతుంది. ఇదే విధంగా మనం గూగుల్ అసిస్టెంట్ కూడా వినియోగించుకోవచ్చు. మరి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్స్ మనకు చాలా అవసరము. అలాగే ఈ వీడియో ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.